హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇవి గుమ్మడి పువ్వులండి. తీపి గుమ్మడికాయలు అంటాం కదా, ఆ చెట్టు పువ్వులు అనమాట. చాలా బాగుంటాయండి. ఇంకా ఈ రెసిపీ అయితే చాలా రకాలుగా చేసుకుంటారు. ఇంకా పకోడీలాగా చేసుకుంటారు, ఇంకా తవా ఫ్రై చేసుకుంటారు. మేమైతే ఎక్కువగా తవా ఫ్రై చేసుకుంటామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ పువ్వులు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేవారండి అప్పుడైతే. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఈ పువ్వులన్నిటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం మనము ఒక 2 గంటల పాటు మనం నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా నానిపోయాయి కదా, ఇప్పుడు మనము మిక్సీ జార్లోని ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇది శుక్రవారం చేశానండి. శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారం కాబట్టి వెల్లుల్లి తినము. వెల్లుల్లి తినే రోజైతే అల్లంకి బదులు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. పంచదార వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారండి. ఇంకా వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనము వెల్లుల్లి తినని రోజులు కాబట్టి ఇలా అయితే చేసుకుంటాము. అల్లం ముక్క వేసుకొని అయితే నేను చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఇది చక్కగా కలిపి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద తవ్వ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ముద్ద చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఆ గుమ్మడి పువ్వుల్ని చక్కగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా మనము ఈ పిండిలో డిప్ చేసుకొని మనం పెనం మీద పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అనమాట ఒక్కొక్కటి మనం పెట్టేసుకోవాలండి. ఇందులో కాడలు లోపల కొంచెం మూడికిలా ఉంటుందన్నమాట. అవన్నీ తీసేసి ఇలా మనం చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఇలాంటి పువ్వులు అయితే వస్తాయండి. మార్నింగ్ అయితే మా వారు తెచ్చారు. నేను అన్నీ కడిగి చేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లోని డబ్బాలో పెట్టేసుకున్నానండి, బాక్స్లోని. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్లా తింటామండి, చాలా బాగుంటుంది. అప్పుడైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేనైతే రెడీగా ఇవి చేసి పెట్టేదానండి. చాలా ఇష్టంగా తినేవారు. ఇంకా పిల్లలకి స్నాక్స్లా కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి హెల్త్కి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా సీజన్లో మనకి ఏవి వస్తే అవి మాత్రం మనము తింటూ ఉండాలి. అలా తింటే మనకి చాలా మంచిదండి. చూడండి, మీకు కనుక ఈ పువ్వులు కానీ దొరికితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కాకపోతే మా ఇంట్లో మాత్రం ఇలాగే ఎక్కువగా చేస్తామండి. డీప్ ఫ్రై అంతే, డీప్ ఫ్రైలు తక్కువ మా ఇంట్లో చేయటము. ఇంకా టేస్టీ గుమ్మడి పువ్వులు తవా ఫ్రై అయితే రెడీ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంకా బియ్యం నానబెట్టి మనం చేసుకుంటేనే ఈ టేస్ట్ బాగుంటుందండి. బియ్యం పిండి వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. అందుకే మేము ఎప్పుడైనా ఇలాగే నానబెట్టి అయితే చేసుకుంటామండి. ఇంకా నేనైతే మిగతా పువ్వులు కూడా అన్నీ ఇలాగే వేయించేసానండి. మా ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళమండి. ఇప్పుడు అంతగా చేసుకోవట్లేదు, తక్కువ. మేము చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు కూడా చేసేవారండి. చాలా చాలా మేమైతే మార్నింగ్ అయితే అమ్మ టిఫిన్స్లా చేసేసేదనమాట. అక్కడ తోటలో అయితే ఇన్ని పువ్వులు తెచ్చుకొని అయితే చేసేవారు. అవన్నీ అయితే చిన్నప్పటివన్నీ జ్ఞాపకం వస్తుంటాయండి ఇవి చూస్తుంటే. నేను కూడా మా పిల్లలకైతే నేను కూడా ఇలాగే చేసి పెడుతూ ఉంటానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసేయండి. బాయ్ బాయ్.